తల్లిదండ్రులు పొందినటువంటి ధన్యత, తల్లిదండ్రులు దేవుని వలన పొందినటువంటి ఆశీర్వచనపు యొక్క ప్రభావము, ఆ దీవెన పిల్లలకు కూడా అది ప్రాప్తిస్తూ ఉంది. అంటే దేవుడు కుటుంబాన్ని తన రెక్కల కింద దాచి సంరక్షించుకునే బాధ్యత కలిగి ఉన్నాడు. తనకు మొరపెట్టు వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడని వాక్యం చెబుతుంది. కాబట్టి ప్రార్థించేటప్పుడు, ఆరాధించేటప్పుడు మనతో పాటు మన పిల్లలు ఉండడం అనేది దేవుడు కోరుకున్నటువంటి విషయం. దేవుడికి అది ఎంతో ఇష్టం. ఎప్పుడైతే మనము కుటుంబాలుగా దేవుడి సన్నిధికి వచ్చామో అప్పుడు ఆయన తృప్తి చెందేవాడిగా ఉన్నాడు, ఆనందించేవాడిగా ఉన్నాడు. యేసుప్రభువు వారి గురించి తండ్రి ఒక మాట చెప్పాడు కదా, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని. అది మనందరి గురించి కూడా చెప్పగలగల. అలాగా మనము మన జీవితాన్ని దేవునికి ప్రియముగా మార్చుకోవాలా? ఎప్పుడు ఈ వాక్యం మనకి ఏం ధైర్యం ఇస్తుందో చూడండి. 2వ వచన భాగం 112:2, వాని సంతతి వారు భూమి మీద బలవంతులగుదురు అన్నాడు. ఎవరు? ఏ వ్యక్తి, లేక భార్య, భర్త, లేక తల్లిదండ్రులు అని పిలువబడేవారు వారి పిల్లలతో కూడా దేవుని దివ్య సముఖంలో కూర్చొని ఆరాధించి, ప్రార్థించి, సమర్పించి, కృతజ్ఞత చెల్లించే అనుభవంతో ఎదుగుతూ ఉంటారో వాళ్ళ సంతతి వారు బలవంతులుగా ఉంటారు. అంటే వాళ్ళు ఒక బలమైనటువంటి బిడలుగా దేవుని బలంతో ఎదుగుతారు. లోక బలముతో కాదు, దేవుని బలం. దేవుని బలం ఇది మానసిక బలము, ఆత్మ బలము అన్నీ మనం చెప్పుకోవచ్చు. మన పిల్లలు బలవంతులుగా ఉంటే అంతకంటే ఏం కావాలా? ఏం బలం అంటే, మా దేవుడు మాకు తోడై ఉన్నాడు. ఎజ్రా ప్రార్థన చేశాడు, యెహెమ్యా ప్రార్థన చేశాడు, మా పితరుల దేవా అన్నాడు. అబ్రహాము దేవుడు, అబ్రహాము దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటే మా అబ్బబ్బ గారికి నువ్వు దేవుడవు, అక్కడి నుండి మా పితరులందరినీ కూడా కాపాడుతూ వస్తున్నావు, వాళ్ళని ఆశీర్వదించావు. ఇదిగో మేము నీ ఎదుట ఇప్పుడు తప్పు చేశాము, పాపం చేశాము, అయితే నువ్వే మాకు బలం, నీవే మమ్మను మళ్ళీ ఆశీర్వదించేవాడు, నీవే కనికరించేవాడు, తిరిగి మమ్మను కనికరించి సమకూర్చు, మేము నీ బిడ్డలమే కదా, నీ సంతతే కదా, నువ్వు ఆశీర్వదించినటువంటి మా పితరుల పిల్లలమే కదా అని చెప్పి దేవునికి వారు ప్రార్థనలు చేసినప్పుడు దేవుడు అంగీకరిస్తూ వచ్చాడు. కాబట్టి మన సంతతి భూమి మీద బలవంతులుగా ఉంటారు. ఉదాహరణకు మనము అనారోగ్యంతో ఉన్నామనుకోండి, అప్పుడు కుటుంబం అంతా కలిసి ప్రార్థన చేస్తూ అనారోగ్యం కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళకు కూడా ఒక ధైర్యం, వాళ్ళకి ఏదైనా బాగలేకపోతే ప్రార్థన చేయమని కోరుతారు, ప్రార్థన వాళ్ళు కూడా చేసుకుంటారు. ఇది మనము దేవుని చేతికి పిల్లల్ని అప్పగించినట్లు అన్నమాట. ఇలాగా ఈ కీర్తనలో మంచి కుటుంబ పరిపక్వత గురించి, కుటుంబ ఆశీర్వాదం గురించి కీర్తన బాగా మాట్లాడుతుంది. ఆయన కంటిన్యూగా చెబుతున్న మాటలు గమనించుదాం. యథార్థవంతుల వంశపు వారు దీవించబడతారు. వంశావళి దీవించబడుతుంది. 109వ కీర్తనలో మనం ఒక వంశాన్ని గురించి చదువుకున్నాం. ఆ వంశము లేకుండా పోతుందని చెప్పాడు. వాని వంశము నిర్మూలము అగునుగాక అన్నాడు. యేసుక్రీస్తుకు దేవునికి వ్యతిరేకంగా దేవుని సంకల్పంలో పాలిభాగస్తులు కాకుండా వైదొలిగిపోయినటువంటి వాళ్ళ వంశము నిర్మూలము చేయబడుతుంది అంటాడు. కానీ ఇక్కడ యథార్థవంతుల వంశం, దేవుని దగ్గర మనం ఒప్పుకుంటాం. ప్రభువా ఇంతవరకు ఆరాధనలో కూడా మామూలుగా ఆరాధన కృతజ్ఞత చెల్లించడము అనేది, ప్రార్థించడం అనేది 2 భాగాలుగా ఉంటాయి. కానీ మనం కొంచెం ఇంకా కొంతమందికి అనుభవం అది రాలేదు కాబట్టి ఆ ప్రార్థనా పదాలు కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అయినా ఇదేం కాదు. కానీ అంటే మాకు చేసిన మేలుని బట్టి, రక్షించిన దాన్ని బట్టి స్తుతి చెల్లిస్తాం. అది మనసు. ఇప్పుడు ఏదైనా కూడా జరిగినటువంటి దాన్ని ఒప్పుకుంటే మనసుకి ఎలా ఉంటుంది? తేలిగ్గా ఉంటుంది. దాచుకుంటే కష్టంగా ఉంటుంది.
అందుకే దేవుడు అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. సులువు అన్నమాట, ఇంకా మన మీద భారం ఉండదు. ఇప్పుడు డబ్బులు అమ్మ నాన్న లేకపోతే చేతికి ఇచ్చి పంపించినారు, ఫలానా వస్తువు తీసుకురమ్మని, అది దారి మధ్యలో పోయింది, చేయి జారిపోయింది, ఏమరపాటో ఇంకొకటో ఆడుకుంటానో పోయేటప్పుడు పిల్లలు, అది ఏమైందంటే పోయిందని చెప్తే ఒక సమస్య, ఆడికి సరే ఇంకొకసారి జాగ్రత్త పట్టుకొని పో అంటారు. అట్లా లేకుండా వాడు తీసుకున్నాడు వీడు తీసుకున్నాడు అని చెప్పి అనుకో, ఏమవుతుంది? వాళ్ళు లాక్కున్నారు, వాళ్ళకి ఇచ్చింటే ఇయ్యలా అని అన్నారు అనుకోండి, అది పిల్లల తెలివితేటలుగా కొంతమంది అనుకోవచ్చు. కానీ ఆడ యథార్థత అనేది లోపించింది కాబట్టి, ఆడ తప్పించుకునే దానికి వేరొకటి వెతికినాడు కాబట్టి అది ఇంకా ఎక్కువవుతుంది. ఆ తర్వాత పోయినది దొరికిందనుకో, అప్పుడు లేదు జారిపోయిందని అంటే అంత మనిషి మీద నమ్మకం కూడా ఉండదన్నమాట. కాబట్టి యథార్థత అంటే జరిగింది జరిగినట్టుగా చెప్పుకుంటే దేవుని దగ్గర వాల్యూ పెరుగుతుంది మనకు. ఎందుకంటే దేవుని ఆరాధించే వారిలో యథార్థవంతులకు ప్రథమ స్థానం ఉంది. మనము యోహాను సువార్త 4వ అధ్యాయము 23వ వచనము ఒకసారి చూడండి. 4:23 చూడండి. 23-24లో మనం ఆరాధనకు సంబంధించి యేసుప్రభు వారు చెప్తారు, యథార్థముగా ఆరాధించువారు అన్నాడు, ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధించే కాలం వచ్చుచున్నది, అది ఇప్పుడునూ వచ్చే ఉన్నది. దేవుని ఆరాధించేవారు అట్టివారే కావాలనని తండ్రి కోరుతున్నారు. అట్టివారే అంటే యథార్థముగా ఆరాధించేవారుగా, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలి. ఆరాధకులంతా ఎలా ఉండాలా? మొదటిది యథార్థవంతులై ఉండాలా, ఆత్మతో సత్యముతో ఆరాధించేవారుగా ఉండాలి. యథార్థత అనేది ఆరాధన లేకపోతే ఎట్లా? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు 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 అని వాళ్ళు పలుకుతున్నారంటే వాళ్ళు యథార్థమా లేదా? పరిశుద్ధుడే ఆయన, పరిశుద్ధంగా ఉన్న దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి యోగ్యతను బట్టి ఆ పరిశుద్ధ వాతావరణాన్ని బట్టి తన్మయులై దేవుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని దగ్గర అలాంటి అనుభవం మనకు కావాలి. యెషయా ఆ దర్శనం చూసినప్పుడు ఏమనుకున్నాడు? అయ్యో నేను మలినాము పెదవులు గలవాడు, నా నోరు చెడిపోయింది అన్నాడు కదా. అంటే దేవుని దూత వచ్చి ఏం చేసింది? ఒక కారు నిప్పు తీసుకొని వచ్చి అతని పెదవులకు తగిలించి, నీ దోషము పోయింది, ఇప్పుడు నువ్వు పవిత్రుడు అయ్యావు, ఇప్పుడు ఈ పెదవులతో నీవు స్తుతించు అంటాడు. అంటే అతను ఒప్పుకున్నాడు అక్కడ, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, నేను ఎట్లా ఆయన్ను స్తుతించాలా, వచ్చించాలా, ఆయన పేరు నేను ఎట్లెత్తుతాను అని. కాబట్టి యథార్థత అనేది ఆరాధనకు, మన స్తుతికి బలాన్ని ఇచ్చేది. దేవుడు ఇట్టివారే కావాలని కోరుకున్నాడట. యథార్థంగా దేవుని దగ్గర చెప్పుకోలేకపోయినా, ఒప్పుకోలేకపోయినా దేవుని దగ్గర నుంచి మనకు ఆశీర్వాదము రా. అందుకు దేవుడు మనకి తర్ఫీదిస్తూ ఉన్నాడు. యథార్థవంతుల వంశపు వారు దీవింపబడుదురు. ఇప్పుడు 3వ వచనంలో చెప్తున్నాడు, కలిమియు సంపదయు వాని ఇంట ఉండును అంటున్నాడు. ఇలా ప్రవర్తించే వాళ్ళ ఇంట ఈ కలిమి సంపద ఉంటాయి అని చెప్తున్నాడు. చూడండి, కలిమి సంపద రెండింటికి తేడా ఏముంది? తేడా ఉందా? ఇప్పుడు దేవునికి ఇచ్చేవాడు కలిమి కొలది ఇవ్వవలేను అనింది. అంటే నీ దగ్గర ఏముందో నీకు ఇవ్వబడిన దాంట్లో నుంచి నీకు నీ అర్హతను బట్టి నువ్వు ఇవ్వమని రాయబడింది. సంపద అంటే పని చేసుకుంటూ సంపాదించుకోవడమే కదా సంపద సృష్టించుకోవాలంటారు కొంతమంది కదా, సంపాదించుకోవాలంటారు. మన దగ్గర ఒక మొత్తం ఉండొచ్చు, కానీ దాంతోనే కాదు కదా, మళ్ళీ మన సంపాదన ఏ విధంగా సంపాదించాలా, సంపాదన కొరకు మనం ఆలోచన చేస్తూ ఉంటాం. వాటి ఒక స్థిరమైన కలిమి మన దగ్గర ఉండొచ్చు, వాటితో పాటు సంపద కూడా నీకు తోడవుతుంది. ఒక సంవత్సరం బాగా పంట వచ్చిందని చెప్పి ఇంకొక సంవత్సరం పంట వేయకుండా అంటామా? సంపద కావాలా, రావాలా. ఇంకా
కాబట్టి కలిమి సంపద అనేవి మన ఇంటిలో ఉంటాయట. ఒక నెల 1 లక్ష రూపాయలు వచ్చింది, ఒక 4 నెలలు సంపద లేదనుకో, ఇంకా బ్యాలెన్స్ అయిపోలే కదా. ఒక నెల 1 లక్ష రూపాయలు దొరికిందని సంతోషపడేదానికంటే 4 నెలలు సంపద లేకపోతే, కలిమి ఉందనుకుంటే సంపద లేకపోతే కలిమి అంతా కరిగిపోతుంది కదా. కాబట్టి కలిమిగానే ఉండాలా, దానికి యాడ్ అవుతుండాలా, సంపదలో నుంచి ఇంకా కొంచెము యాడ్ అవుతుండాలా, చేస్తూనే ఉండాలా, కలిమి విస్తరించాలా, విశ్వాసము విస్తరించాలా, కలిమి విస్తరించాలా. చూడండి, సంపద కూడా ఉండాలా. ఎందుకంటే ప్రతి మనిషికి అవసరం ఉంది, ప్రతి కుటుంబానికి అవసరం ఉంది. అవి తీర్చబడాలంటే మనము త్యాగం చేస్తూనే ఉండాలి. అట్లా దేవుని ఆశీర్వచనము ఒక కుటుంబము, ఒక వ్యక్తి పొందుకొని వర్ధిల్లడానికి దేవుడు ఈ మార్గాలన్నీ కూడా మనకు ఈ ఉపదేశం అంతా చేస్తూ ఉన్నాడు. తర్వాత యథార్థవంతులకు వారి నీతి నిత్యము నిలుచును, యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును. మోసం చేసి ఎవడైనా ఒకరి దగ్గర డబ్బులు తీసుకున్నాడు అనుకో, మళ్ళా పోయి అడుగుతే ఇస్తారా? ఇది అబద్ధాలని చెప్తుంటాడు, ఆడ ఉత్తది డబ్బులు ఇస్తే వేరే దానికి వాడుకుంటాడని చెప్పి అట్లాంటి వాళ్ళకు, నమ్మకాన్ని కోల్పోయిన వాళ్ళకు మరలా ఇవ్వరు. యథార్థంగా ఏది ఉంటే అది చెప్పినారు అనుకోండి, వాస్తవమై ఉంటుందిలే, ఇతడు అబద్ధాలు చెప్పడు, యథార్థంగా మాట్లాడతాడని చెప్పి చీకట్లో కూడా వెలుగు పుడుతుందట. అది దాని అర్థం. ఇలా మన సమస్యలకు కూడా ఒక పరిష్కారము దొరుకుతుంది. కటాక్షము వాత్సల్యతయు నీతియు గలవారవుతారు. ఎంత బాగున్నది చూడండి. దయాళులను అప్పించువారును భాగ్యవంతులు, న్యాయ విమర్శల వారి వ్యాజ్యము గెలుస్తుంది. అట్టివారు ఎప్పుడూ కదిలింపబడరు. ఇంకొకటి, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు కదా. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. నీతిమంతులు ఏం చేస్తారు? నిత్యము జ్ఞాపకంలో, దేవుని జ్ఞాపకంలో ఉండడానికి నీతిమంతులు ఏం చేస్తారు? వారు పొందుకున్న నీతిని బట్టి దేవునికి స్తుతి చెల్లిస్తుంటారు, తర్వాత ప్రార్థనలు చేస్తూ ఉంటారు. మనకు వాక్యం ఏం చెప్తుంది? యాకోబు పత్రికలో నీతిమంతుని విజ్ఞాపన, ప్రార్థన బహు బలము గలదై ఉంటుందట. ఎంత బలము అంటే దేవుని చేత సమాధానము దిగి వచ్చేంత. చదవండి యాకోబు పత్రికలో ఆ మాట. నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఎందుకుంటారు అంటే, నిత్యము వారు ప్రార్థనా బలం కలిగి ఉంటారు కాబట్టి. యాకోబు పత్రికలో నుంచి మనము మాటను చదువుదాం. యాకోబు 5వ అధ్యాయం 16వ వచనం. మీ పాపములను ఒకరితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకడు ప్రార్థన చేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహు బలము గలదై ఉండును. చూడండి, నీతిమంతుని విజ్ఞాపన, తన మాట, తన ధ్వని, తన ప్రార్థన ఎలా ఉంటుందంటే బహు బలముగా ఉంటుందంట. ఈ బలం ఎక్కడ పనిచేస్తుంది? దేవుని దగ్గర పనిచేస్తుంది. ఎలా పనిచేస్తుంది? దేవుడు కదలి చలించి మన వైపు తిరిగి మన ప్రార్థనను లక్ష్యపెట్టి మనకు జవాబు ఇచ్చి మన అక్కర తీర్చేంతగా ఈ బలమైన ప్రార్థన పనిచేస్తారు. నీతిమంతుని యొక్క ప్రార్థన బలం గలది. ఒక అధికారి యొక్క సంతకము, ఒక సిగ్నేచర్ ఎంత బలంగా పనిచేస్తుందో, ఎంత విలువగా ఉంటుందో, నీతిమంతుని ప్రార్థన అంతకంటే 1000 రెట్లు ఎక్కువగా పనిచేస్తారు. మనలో ఉన్న నీతికి దేవుడు, మనలో ఉన్న యథార్థతకు దేవుడు అంత బలము చేకూర్చాడనమాట. ఆ అడిగే హక్కు దేవుడే ఇచ్చాడు మనకు. మీరు ప్రార్థన చేసి అడగండి నన్ను అన్నాడు. మలాకి గ్రంథాలు అంటాడు కదా, మీరు చేయాల్సినవి చేసి నన్ను అడగండి. ఆ మాట కూడా చదువుతాం. ఆయన మాటల్లోనే ఏమంటాడు? మలాకి గ్రంథం దగ్గరికి వెళ్దాం.
చివరి అధ్యాయంలో 3వ అధ్యాయంలో కొన్ని మాటలు మనం చూద్దాం. 4వ వచనం చూడండి. నా మందిరములో 3వ అధ్యాయం 10వ వచనం. నా మందిరములో ఆహారం ఉండునట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరము యొక్క నిధిలోనికి తీసుకొని రండి. దీని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా, నన్ను శోధించడం అంటే గట్టిగా అడగడం, ఎందుకు ఇవ్వలేదు, మేము ఇచ్చినాం కదా, నువ్వు మమ్మల్ని ఆశీర్వదించి ఇదిగో ఈ దశభాగం నా దగ్గర తీసుకురమ్మని చెప్పినావు కదా, మేము ఇచ్చినాం కదా, ఇప్పుడు మా అక్క తీర్చు దేవా అని అడగటం. అయితే ఇక్కడ మలాకి గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ప్రజలు ఏమైపోయారంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి దశభాగములన్నీ కూడా ఇవ్వకుండా వాళ్ళ యొక్క సొంత ప్రయోజనాలకే వాడుకోవటం అలవాటు చేసుకున్నారట. దానికి ఆయన వాళ్ళకి ఏమీ మేలు చేయకుండా మానుకున్నాడు. అప్పుడు వాళ్ళు అంటారు, మాకేమి చేయడం లేదు నువ్వు అని. మీరు చేశారా నా పట్ల? నా మందిరంలో ఆహారం ఉండినట్లుగా మీరు మీ 10వ భాగంలో తీసుకొని వచ్చారా? అలా చేయండి అంటున్నాడు. అప్పుడు నా మీద ఒత్తిడి తీసుకొని వచ్చే అధికారం మీకుంటుంది, నన్ను అడిగే హక్కు మీకుంటుంది, నన్ను నిలదీసే హక్కు మీకుంటుంది. నేను చెప్పింది చేయకుండా నన్ను ఎట్లా అడుగుతారు మీరు అని అంటున్నాడు ఆయన. ఎందుకంటే ఆయన దేవుడు, మనం దేవుని బిడ్డలం, మన భక్తులం. మన రైట్స్ మనకున్నాయి, ఆయన రైట్స్ ఆయనకు ఉన్నాయి. మన రైట్సే ఎప్పుడు ఉపయోగపడాలనుకోకూడదు, ఆయన రైట్స్ చేస్తున్నావా లేదా అని ఆయన అంటున్నాడు. చూడండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టజాలనంత అన్నట్టు. చూడండి, పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. పట్టజాలనంత అన్నాడు. ఒకవేళ నీకు ఈ అనుభవం లేకపోతే నేను దాన్ని ఏమి చేయలేను. దేవునికి ఇవ్వటం అనేది గొప్ప ఆశీర్వాదం. అది కూడా మన కష్టార్జితమును దేవునికి ఇచ్చుట ద్వారా, హృదయపూర్వకముగా మన కలిమిలో నుంచి దేవునికి ఇచ్చుట ద్వారా, మన లేమిలో నుంచి దేవునికి ఇచ్చుట ద్వారా దేవుడు మన పట్ల చూపే ప్రేమ గొప్పగానే ఉంటుంది. ఆ తర్వాత ఆయన చర్య తీసుకుంటే ఎలా ఉంటుందో చూడండి. మీ పంటను తినివేసే పురుగులను నేను గద్దిస్తాను. నువ్వు ఎరువుల కోసము, మందుల కోసము ఎక్కువ డబ్బులు వినియోగించాల్సిన అవసరం లేకుండా చేస్తాను. ఈ పంట సరిగా రాలేదని చెప్పి ఆ పురుగు పట్టిందని, ఆ పురుగు ఎందుకు పడుతుందట? అసలు ఆ పురుగు పుట్టించిందే ఆయన, నీ పంటకు పురుగు పట్టేటట్లు చేసింది ఆయన, అనుమతి ఇచ్చింది ఆయన. ఎందుకంటే పోయిన సంవత్సరం పంట నీకు బాగా వస్తే ఆ పంటలో నుంచి దేవునికి ఏమి నువ్వు ఇవ్వలే. పోయినసారి నీకు జీతం వస్తే దాంట్లో నుంచి దేవునికి నువ్వు ఇవ్వాల్సినది ఇవ్వలే. ఇలాగ దేవుడు మాట్లాడేవాడిగా ఉన్నాడు. ఏ కాలాన్ని తగినట్టు ఆ కాలం వాళ్ళు అదే చేస్తారు. పంటకు పురుగు పట్టింది, అంతా నీ చేతికి రాకుండా సగం పంట పురుగే తినింది. అది గట్టి గింజ లేకుండా తాలు కొంచెం ఉంది. అప్పుడు నీ చేతికి లాభం రాలే, పెట్టుబడి సరిపోయిందని, ఆటికాటికి అయింది అని. దాని మూలం ఏంటంటే ఎక్కడో మనం చేసినటువంటి దేవుని పట్ల మనం కృతజ్ఞత లేకపోవడాన్ని బట్టి అది మనకు సంభవించిందని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి ఇప్పుడైతే మీరు నాకు ఇస్తే మీ పంటను తినివేసే పురుగులు నేను గద్దిస్తాను. అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలంలో రాల్పక ఉండునని. మామూలుగా చెట్టు మీద ఫలానికి అయితే రేట్ ఎక్కువ ఉంటుంది. రాలిపోయినట్టు ఎరకచ్చి అమ్మితే ఈ రాలిపోయిన 5 నెలలకి ఇంత ఎండి కడతామంటారు. ఒక చెట్టు కాసినవే కదమ్మా, ఆ చెట్టు కాసినవే. కానీ చెట్టు మీద ఉండగా తెంపిన దానికి ఉన్న విలువ దాని అంతటా రాలిపోయిన తర్వాత లేదు కదా. రాలిపోయినట్టు తీసుకొచ్చి కుప్ప ఒక సైడ్ పెడతారు, దానిలో విలువ వేరుగా ఉంటుంది. కాబట్టి అలాంటి జరగకుండా నేను చూసుకుంటానంటాడు. అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారు.
కనుక మిమ్మల్ని చూసిన అన్యులంతా కూడా మీరు ధన్యులు, దేవుని బిడ్డలు. నిజంగా వీళ్ళకు దేవుడు చక్కటి ఫలం ఇచ్చినాడు, మంచి పంటను ఇచ్చినాడు, మంచి ఆదాయం ఇచ్చినాడు, మంచి పోషణ ఇచ్చినాడు, దీవెనలు ఇచ్చినాడని అన్యులు సాక్ష్యం చెప్తారు అని చెప్తున్నారు. కాబట్టి మన ప్రార్థనలు, మన నీతి, మన విశ్వాసం ఇవన్నీ దేవుని దగ్గర బలంగా పనిచేస్తాయి. దానికి ప్రతిఫలం కూడా మనం పొందుకుంటాం. దేవుడిచ్చేవి గొప్పగా ఉంటాయి, ఒట్టిగా ఉండవు కానీ గొప్పగా ఉంటాయి. మనం అడిగిన వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా పొందుకుంటాం. కాబట్టి అలాంటి అనుభూతి కోసం, మన పిల్లలు దేవుల్లో బలవంతులుగా ఉండడం కోసం, మన ఇంట కలిమి ఉండటం కోసం, సంపద ఉండటం కోసం, మనకు పని ఉండాలా, జాబ్ ఉండాలా, ఇవన్నీ మన చేతికి దేవుడు ఇవ్వకపోతే ఒట్టి చేతులే ఉంటాయి తప్ప ఒట్టి చేతులతో ఎవరైనా ఏమైనా ప్రయత్నం చేసినా అవుతుందా? కాదు. ఒట్టి చేతులు మూరలో వేయకూడదు అంటారు, లాభంలే. కాబట్టి నీతితో, యథార్థతతో దేవుని దగ్గర మనం ప్రవర్తిస్తూ, ప్రార్థనలు చేస్తూ, నీతిమంతుల యొక్క ప్రార్థనకు అది బహుబలంగా ఉంటుంది. కాబట్టి దేవుని దగ్గర నుంచి మనం పొందాల్సినవన్నీ మనం పొందుకుంటూ ఆశీర్వాదకరంగా మనము ఎదుగుదాం. చివరికి ఒక మాట చూద్దాం. ఏంటంటే 112వ కీర్తనలోనే 7వ వచనంలో చూడండి, ఎంత ఆత్మధైర్యాన్ని ఇచ్చే మాట చెప్పాడు. నీతిమంతుడి యొక్క హృదయం ఎట్లుంటుందట? విశ్వాసంలో స్థిరంగా ఉందాం, సమర్పణలో స్థిరంగా ఉందాం, పరిచర్యలో స్థిరంగా ఉందాం, కృతజ్ఞతలో స్థిరంగా ఉందాం, దేవుని కార్యముల పట్ల స్థిరంగా ఉందాం. వాని హృదయం యెహోవాను ఆశ్రయించి నా దేవుడు నాకు తోడై ఉన్నాడని చెప్పి స్థిరంగా ఉండటం. చంచలం కాకూడదు. ఒక పూట ఒక రకం, ఇంకొక పూట ఇంకొక రకం ఉండకూడదు. మన దగ్గర డబ్బులు ఉంటే ఒక రకం, డబ్బులు లేకుంటే ఒక రకం ఉండకూడదు. డబ్బులు బాగున్నప్పుడు వచ్చి 4 పాటలు ఎక్కువ వాడి, డబ్బు లేనప్పుడు ఏం పాట పాడకుండా ఊరికంటే అదేమంత పెద్ద సంతృప్తిగా ఉండదు. ఉన్నా లేకున్నా కొంతమంది చూసినారు ఆ మెయింటెనెన్స్ ఎట్లా చేస్తారు, డబ్బులు వాళ్ళ దగ్గర ఉన్నా కూడా లేనట్టుగానే ఉంటారు కదా. వాళ్ళే అట్లా మెయింటెనెన్స్ చేస్తారంటే మనం ఎట్లా ఉండాలి? దేవుని కలిగిన వాళ్ళు. కొంతమంది బాగా జాగ్రత్తగా ఉంటారు, ఏమీ లేని వాళ్ళు మాత్రం ఉంటారు. కానీ వాళ్ళకి ఏం కావాలన్నా ఊరికనే వచ్చి పడుతూ ఉంటాయి. కొంతమంది ఏం లేకపోయినా కూడా అన్ని ఉన్నట్టుగానే చెప్తుంటారు. మొన్ననే అది కొన్నింటి, మొన్ననే ఇది అడ్వాన్స్ ఇచ్చి, మొన్ననే ఇట్లా మాట్లాడితే అది కుదరక మళ్ళీ ఎన్నికి తీసుకుంటే ఇవన్నీ వస్తాయి. చూసినారా? దేవుని దగ్గర మనము యథార్థంగా ఉంటే గొప్ప ఆశీర్వాదాలు ఉంటాయని మనం అర్థం చేసుకుందాం. కాబట్టి దేవుని ఆశ్రయించిన హృదయము నిలకడగా ఉంటే ఎంతో గొప్ప దీవెన. స్థిరంగా ఉందాం, దేవుని ప్రేమించే విషయంలో స్థిరంగా ఉందాం. అలాంటి వాళ్ళు దుర్వార్తకు కూడా జడియరట. చూడండి ఎంత బాగుందో చూడండి ఈ కీర్తన. ఒక దుర్వార్త మన చెవిలో పడినా కూడా మనము జడియం. ఏబు జడిచినాడా? జడేలే ఆయన విన్న వార్త ఎలాంటిది? కల్దీయులు వచ్చినారు, ఆస్తిని పట్టుకుని పోయినారు, ఒంటెలు పోయినాయి, గొర్రెలు పోయినాయి, గాడిదలు పోయినాయి, పని వాళ్ళని చంపబడ్డారు. ఇది చెప్పడానికి నేను ఒక్కనే మిగిలి వచ్చినానని చెప్తా ఉంటే, అన్నీ ఒక ఎత్తు అయితే ఒకడు వచ్చి చెప్పినాడు, నీ పిల్లలందరూ చచ్చిపోయినారు. 10 మంది పిల్లలుంటే, కుమారులు కుమార్తెలు 10 మంది ఉంటే అందరూ చనిపోయినారు. పెద్ద గాలి కొట్టింది, వీచింది ఇంటి మీద, అది కూలిపోయి పిల్లలంతా చనిపోయినారయ్యా అంటే తన గుండె ఎక్కడా జడియకుండా ఆయన అన్నమాట ఏంటంటే, యెహోవా ఇచ్చెను, యెహోవాయే తీసుకొని పోయాను, ఆయన నామమునకే మహిమ అన్నాడు. అందుకే 2 ఆశీర్వాదం మళ్ళా పొందుకున్నాడు. చూస్తున్నారు? కాబట్టి మనం జడియకుండా ఉండాలా, స్థిరంగా ఉండాలా, యథార్థంగా ఉండాలా, నీతి కలిగి ఉండాలా, అప్పు ఇచ్చేవాళ్ళంగా ఉండాలా. ఇది కూడా పెద్ద సమస్య. మనం ఇప్పటికీ అప్పులు చర్చనే ఉన్నాం. ఇది పోవాలా. ముఖ్యంగా అప్పు ఇచ్చేవారముగా ఉండాలా. అది కోరుకోండి, దేవుని ప్రార్థన చేయండి.
ఎట్లా దేవుడని రూట్ మ్యాప్ అడగండి. దయాళులను అప్పించువారును ధన్యులు. ఆ ధన్యతలోకి పోవాలా. కాబట్టి ఈ ధన్యకరమైన జీవితం అంతా కూడా మన కొరకే దేవుడు సిద్ధపరిచాడు. మధ్యాహ్న కాల సమయంలో మనము ఈ మాటల చేత మన హృదయాన్ని నిలకడగా పెట్టుకుందాం. ప్రభు సన్నిధానంలో మనల్ని మనం పరీక్షించుకుందాం. ప్రభు యొక్క బల్లాను మనం పుచ్చుకుందాం. దేవుడు అన్నిటినీ ఎరిగినవాడు. యథార్థమైన నీతిగా యుక్తమైనటువంటి మన జీవిత విధానాన్ని దేవుడు అలక్ష్యం చేయడు కానీ నిర్లక్ష్యం చేయడు కానీ దాన్ని ఆయన గమనించి మనకు ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడు.